దేవుడు నీకు ముడిపెట్టినందుకు. ఒకవేళ క్యారెక్టర్ని బట్టి గౌరవించుకోవడం మొదలెడితే మన గుణాలు ఎంత గొప్పయో మనకు తెలిసిందే. అందుకని భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తారు, ఒకరినొకరు బయట వేసుకుంటూ ఉంటారు. ఒక భర్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంటే పెళ్ళైన చాలా కాలానికి, అయ్యా అన్నీ మర్చిపోతున్నాను డాక్టర్ గారు, ఏదైనా మందు ఇవ్వండి అని. డాక్టర్ గారు మొదటి ప్రశ్న ఏం అడిగారంటే, నీకు పెళ్ళయిందా అని అడిగారంట. అంటే పెళ్ళయింది సార్ అన్నాడు. ఎంతకాలం అయింది? 10 ఏళ్ళు అయింది సార్. మరి నువ్వు మర్చిపోకూడదే అన్నాడంట డాక్టర్ గారు. అదేంటి సార్ అన్నాడంట. మీరు గొడవ వేసుకోరా అన్నాడు. వేసుకుంటాం సార్. మరి గొడవ వేసుకున్నప్పుడు నీకు అన్నీ నీ గతం అంతా గుర్తు చేస్తుంది కదా నీ భార్య. మనం గొడవ వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు ఇట్టా అనగానే నువ్వు ఇట్టా. కొన్నిసార్లు వీళ్ళిద్దరే కొట్టుకోరు, నీ కుటుంబం ఇట్టా కదా. అప్పుడు నన్నంటే అన్నావు కానీ నా కుటుంబాన్ని అనకూడదు. గౌరవం దేన్ని బట్టి? గౌరవం ప్రభువుని బట్టి. 2 కారణాలు గౌరవానికి. ఒకటి, ఆయన ఆమెను నీకు కట్టబెట్టాడు, దేవుడు నీ భర్తను నీకు కట్టబెట్టాడు. ఇది మొదటి కారణం. రెండో కారణం, నీ భర్త దేవుని పోలిక, నీ భార్య దేవుని పోలిక. ఏమంటే అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను?